మొదటి వచనం నుండి 8 వచనాల వరకు మార్చి చదువుకున్నామా? షల్ వి రీడ్ రెస్పాన్సిబ్లీ? అందరూ బైబిల్ తెరిచి చూస్తారా? గుడ్. అందరు బైబిల్ తెరిచి చూడండి. వెరీ గుడ్. ఓ గుడ్. దేవుని వాక్యం చదువుకున్నాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమనే కోరుచున్నాను, కానీ బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. దాట్స్ వండర్. చాలా బ్యూటిఫుల్ వాక్య భాగం, చాలా రమ్యమైన వాక్య భాగం. చక్కగా రాసుకోండి. నేను మీకు చాలా విషయాలు చెప్తాను. ఓకే, మీరు వాక్యంలో ఆనందించడం నేర్చుకోవాలి. మీరు వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. వాక్యములో వేరు పారి ఎదగటం నేర్చుకోవాలి. వండర్ఫుల్ మాటలు. నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుచున్నాను. ఆ ఒక్క ముక్క అర్థం చేసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. అదేంటో చెప్తాను మీకు, అదేంటో మీతో చెప్తాను. దట్స్ వండర్ఫుల్. ఐఎమ్ ద లార్డ్ హూ డిజర్వ్స్ నాట్ సాక్రిఫైస్ బట్ మెర్సీ ఐ డిజర్వ్. చాలా అద్భుతమైన మాట, చాలా పవర్ఫుల్ మాట. ఇదిగో దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎంత గొప్ప మాట. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ మాటలో ఎంత అథారిటీ, ఎంత గొప్ప జ్ఞానము, ఎంత గొప్ప మహిమ ఉందో. దేవాలయం కన్నా గొప్పవాడు. ఇంకా ఆయన ఏమన్నాడు? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ సబాత్. విశ్రాంతి దినమునకు ప్రభు. దట్స్ గ్రేట్. మీరేం చూస్తున్నారు? ఏం కనపడతలేదు, కళ్ళు మూసుకున్నామంటారా? మీరేం చూస్తున్నారు? 200 రూపీస్. మీరు ఇటువైపు చూస్తున్నారు, కానీ మీరు ఇటువైపు చూడట. మీరు ఇటువైపు ఏం చూస్తున్నారు? దట్స్ గ్రేట్. మనం ఏదైనా ఒక విషయాన్ని వన్ సైడే చూస్తాం. వీఆర్ నాట్ లుకింగ్ అదర్ సైడ్. నా వర్తమానం అయిపోయింది.
నేను మీతో చెప్పే మాటలు చాలా బలమైనవి, మీరు చాలా ఆలోచించాలి. మీ ఆలోచనకు అందని మాటలు అవి. మనము ఒక మనిషిని ఒకవైపే చూస్తాం, మరొక వైపు చూడం. అతను చాలా కోపిష్ఠుడండి, భయంకరమైన మనిషి. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద పర్సన్ నీకు తెలియదు. కానీ మరొక వైపు తను చాలా ప్రేమ గలవాడు. మరొక వైపు తను ఊరికే ఏడుస్తాడు. యు లుక్ ఎట్ మీ. మీరు ఒకవైపే చూస్తారు. సపోజ్ మీ భర్తని మీరు ఎట్లా చూస్తారు? యు మే థింక్ ఒక సైడే, చాలా కోపిష్టి, చాలా భయంకరంగా ఉండే మనిషి, చాలా భయంకరమైన నల్లగా ఉంటాడు. మీరు ఇట్ లుక్ వన్ సైడ్, కానీ అదర్ సైడ్ ఈజ్ అ వెరీ లవింగ్ పర్సన్, ఈజ్ అ వెరీ కేరింగ్ పర్సన్, హీ ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్. మీకు అర్థమవుతుంది అనుకుంటే నా ఇంగ్లీష్ మాటలు కూడా. మీరు ఒక్క సైడే చూస్తారు, యు నెవర్ లుక్ అదర్ సైడ్. ఒక్క సైడ్ చూసి మీరు కంగారు పడతారు, కోప్పడతారు, వేస్ట్ అనుకుంటారు. డోంట్ డూ దట్. యు ఆర్ లుకింగ్ వన్ సైడ్. మీరు అదర్ సైడ్కి వెళ్తే మీకు చాలా ఆశ్చర్యం. ఓ, ఒక స్వీట్ పెట్టారు, అది చూస్తానికి బాగలా, కానీ అది తింటే చాలా బాగుంది. దట్స్ సో గుడ్. సో మీరు ఒక్క సైడే చూస్తున్నారు, కానీ యు ఆర్ నాట్ లుకింగ్ అదర్ సైడ్. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ ఆయన మీద కోప్పడి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆడెవడినో ప్రేమించినట్టుంది. ఆడేం చేశాడు, ఆడు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పుడు దెన్ షీ రియలైజ్డ్. నేను ఒక మెసేజ్ పంపిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ యుఎస్ కోర్టు ముందు భర్తకు విడాకులు ఇచ్చిన అమ్మాయి, ఐ వాంట్ మై హస్బెండ్ అని చెప్పి ఓపెన్గా జడ్జి ముందు చెప్పింది. ఐ వాంట్, హీస్ ఎ లవింగ్ మ్యాన్. అందరు కోర్టు మొత్తం ఆశ్చర్యపోతాయి. సో అమ్మ, నువ్వు వై యూ హ్యావ్ గివెన్ డైవర్స్ టు యువర్ హస్బెండ్? ఆమె ఒక్కవైపే చూసింది, కానీ షీ డిడ్ంట్ సా అదర్ సైడ్ ఆఫ్ హస్బెండ్. మనం కొన్ని విషయాలని వన్ సైడ్ చూసి కంగారు పడతాం. వీ వాంట్ టు గివ్ ఇట్ అప్. హలో, ఒకసారి చూడు నాన్న, నేనేం చూపిస్తున్నాను చూడు. మాస్క్ భలే హెల్ప్ చేస్తూ ఉన్నట్టుంది చూడండి. సో నీకేం కనపడుతుంది? అసలు ఏం కనపడతలేదంటావా మాస్క్ దెబ్బతోటి? మాస్కులు భలే కనుక్కున్నారండి. దెబ్బతో మీరు నవ్వుతున్నారో తెలీదు, ఏడుస్తున్నారో తెలీదు, కోపంగా ఉన్నారో తెలీదు. మీరు మాస్క్ పెట్టుకొని నవ్వుతే నవ్వినా హలో సత్యం, నిన్నే. మనం ఒకవైపే చూస్తాం, కానీ అదర్ సైడ్ చూడు. వీళ్ళు అది మీకు అర్థమైందే? ఈ ఒక్క మాటలో చాలా పెద్ద వర్తమానం ఉంది. మా డాడీ ఏమి ఈడు పిసినారోడు, క్రిస్మస్ వచ్చినా కనీసం ఏమి ఈడు అని నువ్వు అనుకుంటావు. యు సా వన్ సైడ్ ఆఫ్ యువర్ డాడీ, కానీ యు డిడ్ంట్ సా అదర్ సైడ్ ఆఫ్ యువర్ డాడీ. నీకోసం ఎంత దాచిపెడుతున్నాడు, నీకోసం ఎంత ఏడుస్తున్నాడు. యూ డోంట్ నో అబౌట్ యువర్ డాడీ. వీళ్ళు కాదు సైడ్, వన్ సైడ్ చూడండి. మీకు నాంటేల్లో ఒక స్టోరీ ఎప్పుడైనా వచ్చిందా? అతను ఆ ఊళ్ళో నెంబర్ 1 పిసినారోడు అంటే, ఎవరికి ఏమి ఇవ్వడట. కానీ వెన్ హీ బికేమ్ ఓల్డ్, తన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ
గవర్నమెంట్కి ఇచ్చాడండి. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళు వెళ్ళటానికి, ఆ నది క్రాస్ చేయటానికి చాలా కష్టపడేవాళ్ళు. తను సేవ్ చేసిన డబ్బుతో ఆ నది మీద బ్రిడ్జ్ కట్టడానికి ఆ డబ్బునిచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు అదర్ సైడే చూశారు, అతను ధనవంతుడు, పిసినారోడు, పైసా కూడా ఇవ్వడని. కానీ అతడు ఎంత సేవ్ చేస్తున్నాడో, తన హృదయం ఎలాంటిదో ప్రజలకి తెలియదు. వీ విల్ సీ వన్ సైడ్, ఒక సైడే చూసి కోప్పడతాం, విసుక్కుంటాం. పొరపాటున ఈ కొంపలో పుట్టాను, మరి ఏ కొంపలో పుడితే మంచిదంటావు? వేరే కొంపలో పుడితే మొత్తం వెళ్ళిపోయేది ఈ పాట కదా అని ఎప్పుడైనా అన్నావా? వీ లుక్ వన్ సైడ్ అండ్ మనం చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం కదా. నెవర్ డూ దాట్. నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుతున్నాను. నేను మీతో చెప్పిన ఈ మాట చెప్పడం చాలా కష్టం. పరిసయ్యులు ఏమనుకున్నారంటే ఆయన బలిని కోరే దేవుడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ స్ట్రిక్ట్ మ్యాన్, స్ట్రిక్ట్ గాడ్. ఈజ్ ఎ డిసిప్లైన్ గాడ్. విశ్రాంతి దినాన్ని మీరితే చంపేస్తాడు. ఏమైనా వాక్యాన్ని మీరితే చంపేస్తాడు. నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుతున్నాను. బాబోయ్, ఈ ఒక్క ముక్క అర్థం చేసుకోవటం నాకు చాలా కష్టమైంది. కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఈజీగా నాకు అర్థం చేస్తుంటే నేను రాసేసుకుంటా ఉన్నాను నా నోట్స్లో. ఆయన బలిని కోరినట్లయితే ఒక్కరూ బ్రతకం. ఈ వచనాన్ని 7 కోణాల్లో చెప్తాను, మీరు రాసుకోండి. మొదటిది, ఆయన ఏమి కోరుతాడు, వాట్ హీ డిజైర్స్. నేను చాలా బైబిల్స్ చూస్తూ ఉంటాను, ఇంగ్లీష్లో చాలా వర్షన్స్ చదువుతాను. ఈ వచనాన్ని ఎక్కడి నుంచి కాపీ చేయబడిందంటే మీకా గ్రంథం నుంచి కాపీ చేయబడింది. మీకా 6వ అధ్యాయము, మైకా. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఫండమెంటల్ మెసేజ్. నేను మీ కొరకు సిద్ధపరిచి మీ ఎదుటికి తీసుకుని వస్తున్న ఈ వాక్య భాగాలు చాలా విలువైనవి, చాలా విలువైనవి. వాట్ హీ డిజైర్స్, వాట్ హీ డిజైర్స్. చూడండి, మీకా 6:6 చదవండి. మీకా తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. తల్లి ఒక్క నిమిషం, హోషియాకు వద్దాం. హోషియా, మీకాకు ముందు హోషియా 6:6. తల్లి నువ్వు ఇంగ్లీష్ బైబిల్ కూడా చూడు. హోషియా 6:6. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. నేను బలిని కోరను, కనికరమనే కోరుతున్నాను. ఆయన బలిని కోరేవాడైతే ఇశ్రాయిల్లో ఒక్కరు బ్రతకరు. ఎందుకంటే వారు పరిశుద్ధత లేని వారు, వారు తిరుగుబాటు చేసిన వారు, దేవుణ్ణి దుఃఖపరిచిన వారు. మీరు నాకు బలి అర్పించలేదు, గెట్ అవుట్ అని అంటే ఒక్కళ్ళు కూడా బతకరు అనమాట. ఆయన అన్నాడు, నేను బలిని కోరట్లా, మరేం కోరుతున్నావయ్యా? ఐఎమ్ డిజైరింగ్ సంథింగ్ మోర్. చూడండి, చదువు తల్లి, ఇంగ్లీష్లో చదువుమా. For I deserve mercy, not sacrifice, and acknowledgement of God. And Acknowledgement of God rather than burnt ఇది చాలా గొప్ప మాట. మళ్ళీ చదువు, తెలుగులో చదువు. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని గూర్చిన జ్ఞానము. ఈ వచనాలు నేను యాంప్లిఫైడ్ వర్షన్లో చదువుతా ఉన్నాను. యాంప్లిఫైడ్ వర్షన్లో, దట్స్ వండర్ఫుల్ వర్షన్. నేను మీకోసం చదువుతాను. కెన్ యూ రీడ్ ఇట్ తల్లి? ఓకే. హోషియా. For I desire and delight in loyalty. డిజైర్ అండ్ డిలైట్. నేను దేని ఎందు ఆనందిస్తున్నాను తెలుసా? నువ్వు నాకు బలి చేయకపోయినా పర్వాలా, ఏం చేయకపోయినా పర్వాలా, నువ్వు వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడి నేను పాపిని ఒప్పుకుంటే చాలు. ఐ డిజైర్ దట్. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా?
నువ్వు నాకేమీ ఇవ్వకపోయిన పర్లా, ఐ డిజైర్ సంథింగ్. ఐ డిజైర్, చదువు తల్లి, లాయల్టీ. ఇంగ్లీష్ యాంప్లిఫైడ్లో బాగుంది, చదువు. Loyalty, faithfulness and covenant relationship rather than sacrifice. Rather than sacrifice. నీలో నమ్మకత్వం ఆయనకి ఇష్టం. He desires and delights. ఇక్కడ మీరు రాసుకోండి, నా జీవితంలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడు. వాట్ గాడ్ డిజైర్స్ ఇన్ మై లైఫ్. దేవుడు నీ జీవితం నుండి ఏం కోరుకుంటున్నాడు. లాయల్టీ, ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుతున్నాడు. దట్స్ వాట్. నీ బలులు కాదు ఆయన కోరేది. ఆయన ద అదర్ సైడ్ ఆఫ్ ద గాడ్ ఏంటో తెలుసా, ఆయన దేవుని గురించిన జ్ఞానం, అంటే దేవుణ్ణి వెతికే స్వభావం నీలో ఉండాలని కోరుతున్నాడు. నేను మీకు చాలా చెప్తాను, మీకు ముందు అర్థం కానట్టుంటుంది, తర్వాత అర్థం అవుద్ది. ఎందుకంటే వాక్యం అర్థం చేసుకోవటం కష్టం. ఇది మొదటి. దెన్ రెండవ చూడండి, కీర్తన 50. కీర్తన 50 కీర్తన నన్ను బాగా ఆలోచింపచేసింది. నీ పొటేళ్ళ గురించి నేను గద్దించలేదు, నీ దహన బలులను నాకు అర్పించలేదని నేను అడగలేదు అంటాడు దేవుడు. చూడండి, వృషభముల మాంసము నేను వచ్చి నుంచి చదువు తల్లి, చెప్పు తల్లి. 13. చదమ్మా. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతి యాగము చేయము. దానికి ముందు వచనం కూడా చదవమ్మా. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గురునను నీతో చెప్పను. నాకు నువ్వు తెచ్చే బలేం, నీ దశం భాగాలు నాకు అవసరం అంటావా. దశం భాగం ఇస్తే ఏడుస్తే ఇస్తున్నావు దేవునికి, ఏదో పెద్ద ఇచ్చినట్టు. దేవుని దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మాత్రం బాగా తీసుకుంటాం కదా. ప్రమోషన్ కావాలయ్యా. ఆయనకి ఇచ్చేటప్పుడు మాత్రం ప్రభా ఏమనుకోబాకు ప్రభా. ఆర్ వి కంప్లైంటింగ్? ఆయన దిక్కులేనాడు అనుకున్నావా? ఆయన లేనాడు అనుకుంటున్నావా? చదువు తల్లి, ముందు చదువు. ఈ లోకమును దాని పరిపూర్ణతయు నావే. చూడండి, ఎంత బలమైన మాట తెలుసా. చదువమ్మా. నేను ఆకలి గురినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించినదేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చాలమ్మా, దిద్దుబాటు అన్నమాట రౌండ్ చేసుకోండి. ఆయన బలిని కోరట్లా, ఆయన దిద్దుబాటును కోరుకుంటున్నాడు. దాట్స్ ద వండర్. దిద్దుబాటు. నువ్వెన్ని తప్పులు చేసావో ఆయన వదిలేస్తాడు. ఆయన నువ్వు దిద్దుకుంటానంటే అన్నీ క్షమించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎన్ని మాటలన్నావో, ఎంత దేవునికి అవిధేయకరమైన పనులు చేసావో అవన్నీ పక్కన పెట్టేసాయి. నువ్వు దిద్దుకుంటానంటే హీ ఈజ్ సో హ్యాపీ. బలి కన్నా ఆయనకి ఏది ఇష్టమైందో తెలుసా? మాట్లాడండి, ఏది ఇష్టం? దిద్దుబాటు. దాట్స్ క్లీన్. ఆయన బలి అర్పణ కన్నా దిద్దుబాటు. నువ్వు దిద్దుకుంటానంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా ఈ పాట విన్నారా? పాత పాట, నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతించుము సన్నుతుండుకు నాయన. దాట్స్ గ్రేట్. మనిషికి ఇష్టం కాందండి దిద్దుకోవటం. నువ్వు సరి చేసుకోమంటే చెప్పావులే, ముందు నువ్వు సరి చేసుకో. అమ్మ బాబాయ్, ఇట్స్ వెరీ సీరియస్. చెప్పాలంటే భయం, చెప్పకుండా ఉండాలంటే భయం. మరి అంత భయం అయిపోయింది కదా. ఆర్ యు విల్లింగ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్? బలి కన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? దిద్దుబాటు. హోషియా ప్రకారం బలి కన్నా ముఖ్యమేంటి తెలుసా? నమ్మకత్వం, ద ఫెయిత్ఫుల్నెస్. బలి కన్నా ముఖ్యమైనది ఏంటి? హోషియా ప్రకారం బలి కన్నా ముఖ్యమైనది ఏంటి? దేవుని జ్ఞానం, నోయింగ్ గాడ్.
నేను బైబిల్ స్టడీలో చెప్తాను అది, ఎందుకంటే హోషేయని మనం చదువుతున్నాం కాబట్టి. సో బలి కన్నా ముఖ్యం ఏంటంటే కీర్తన 50 ప్రకారం దిద్దుబాటు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరిసయ్యులు బలే చూస్తున్నారు కానీ ఇవన్నీ చూడట్లే. నువ్వు బలి తెచ్చావా, వెళ్ళిపో. దేవుడు అంటాడు, నేను బలిని కాదు కోరేది, సంథింగ్ మోర్. అది ప్రభు చెప్తున్నాడు. నాకు ఈ ఒక్క మొక్క ఎన్ని కోణాల్లో ఆ దేవుడు అర్థం చేస్తున్నాడో నేను చెప్పలేను. ఆ వచనం ఎక్కడెక్కడుంది, అక్కడక్కడ ఎట్లా ప్రభు చెప్పారు అనే పరిశోధిస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సో 51వ కీర్తనకి రండి. అక్కడ కీర్తనకారుడు అంటాడు, నువ్వు బలిని కోరువాడు కాదు. కోరితే నీకు 1000 దహన బలులు, వేల గొర్రెలు నేను ఇచ్చేవాడిని. కానీ నువ్వు యు ఆర్ డిజైరింగ్ సంథింగ్ మోర్. అదేంటి తెలుసా? విరిగి నలిగిన హృదయం. బలి కన్నా ఆయనకి ఇష్టమైంది ఏంటో తెలుసా? ద బ్రోకెన్ హార్ట్. బ్రోకెన్ హార్ట్. చదువమ్మా 16వ వచనం. చదువుతల్లి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. చూడండి, బలి మనం వీఆర్ థింకింగ్ అబౌట్ వన్ సైడ్ ఆఫ్ గాడ్, కానీ అదర్ సైడ్ ఆఫ్ గాడ్. దేవుడికి మందిరానికి ఎందుకు రావట్లేదు? ఆయనకి దర్శనం బాగా అడుగుతున్నాడండి, అందుకే రావట్లే. నో పిచ్చోడా, నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? వాట్ గాడ్ డిజైర్స్ ఫ్రమ్ యూ. అయ్యా, నువ్వు బలిని కోరట్లేదు, నువ్వు సంథింగ్ మోర్. ఇది 3వది. దెన్ 4వది చూడండి, చెప్తాను. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో చక్కగా రాశాడు. సామెతలు 21, ప్రోవెర్బ్స్ 21:3. సామెతలు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. బలి కన్నా ఏది ముఖ్యమో తెలుసా? వీళ్ళు బలులు ఇస్తున్నారు కానీ మోరల్ వాల్యూస్ లేవు. చక్కగా ఆరాధిస్తున్నావు కానీ నువ్వు ఆఫీసులో అబద్ధాలు ఆడుతున్నావు అనుకో. చక్కగా ఆరాధిస్తున్నావు, బలలో చేయిస్తున్నావు, కానీ నీ ఫ్రెండ్స్ దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అనుకో. నీతి లేదు, న్యాయం లేదు. అందరూ అంటారు అన్యులే చాలా నీతిగా ఉన్నారే, అన్యులే చాలా క్రమంగా ఉన్నారే. వాట్ హ్యాపెన్ టు యూ? నువ్వు బలి అర్పించటం కన్నా, బలి అర్పించి మోరల్ వాల్యూస్లో పతనం అయిపోవటం కన్నా బలి అర్పించకుండా ఉంటేనే బెస్ట్. నీకు అర్థమైందా? దెన్ ఐ విల్ టేక్ యూ టు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి 5 మొదటి నుంచి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నువ్వు బలి అర్పించి ఏదో కానుకలు చెల్లిపోవడం కాదు, నువ్వు దేవుని వాక్యాన్ని వినటం చాలా ముఖ్యం. లిజన్ టు ద వర్డ్. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆలకించుట శ్రేష్టం. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నీ ఆత్మల క్షేమం కొరకు, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్ల చేయటానికి దేవుడు ఏం మాట్లాడు, అది శ్రేష్టం. బలిని కోరువాడు కాడు ఆయన. ఈజ్ ఎ గాడ్, సంథింగ్ డిఫరెంట్. యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ సైడ్, బట్ అనదర్ సైడ్ ఈజ్ సెల్ఫ్. నేనేం చెప్పాను ఇప్పటికీ? 5. ఇంకా చాలా చెప్పేస్తాను. 58వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇది నాకు అర్థమైంది, చాలా కష్టం. దేవుడు ఏం కోరుతున్నాడు? ఆయన కఠినుడు అయిన దేవుడు అనుకుంటున్నారా? ఆయన కఠినుడు కాదు, ఆయన దయగల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? చూడండి, మీరు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు?
మీ ఇంట్లో వాళ్ళతో పోట్లాడుతున్నారు, ఇంటి పక్కన వాళ్ళతో పోట్లాడుతున్నాడు, ఇంట్లో లేని వాళ్ళతో పోట్లాడుతున్నారు, ఉన్న వాళ్ళతో పోట్లాడుతున్నారు, మొత్తం అందరితో పోట్లాడుతున్నారు. మళ్ళీ ఉపవాసం ఉంటారు. ఇట్లా ఉపవాసం నాకు ఇష్టమైందా? నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, చదువు గబగబ చదువు 58వ అధ్యాయం యెషయా 58, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్యాసేజ్. చూడండి 5వ వచనం నుండి. అటు ఉపమానము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపమానమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందిరా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు. నెంబర్ 1 పిసినారు అడుగుంటున్నాడు. నువ్వు ఎంగిల్ చేతు చెప్పండి. తర్వాత కాకిని కూడా తరవట్లా, పక్కన వాళ్ళకి ఒక ముద్ద కూడా పెట్టట్లా, కనీసం మీ అమ్మకు కూడా ఒక ముద్దు పెట్టట్లా, కనీసం ఆ ముసలుడు అమ్మమ్మకు కూడా కొద్దిగా 4 మెతుకులు పెట్టట్లా. నువ్వేం భక్తి? హాయిగా నేను చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే, మనకు అలవాట్లేదు అనుకో, మందిరంలో ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ మీద పేరు రాస్తారు. ఇంకా అది ఫ్యాన్ ఆన్ చేస్తే పేరు కనపడదు. గొప్పగా ఇస్తే చచ్చిపోకముందు అమ్మమ్మని తాతయ్యని చూసేది లేదు, చచ్చిపోయిన తర్వాత పాలరాయి మీద పేర్లు. ఇస్ దట్ గాడ్ డిజైర్స్? నీ రక్త సంబంధం చూస్తే ముఖం తిప్పుకుంటావు. అమ్మ వచ్చిందిరా, అక్క చెల్లో తమ్ముడు, మరి ఏదో అవసరం ఉండి వచ్చింది, పైస ఇయ్యాలి, నేను పద్దకు నా దగ్గరికి వస్తున్నావు. చాలా ఇట్టి ఉపవాసం, ఇట్టి భక్తి. కెన్ ఐ డిజైర్ దట్? నీలో ప్రేమ లేదు, నీలో మాదిరి జీవితం లేదు, ఊరోళ్ళందరికీ సోషల్ వర్కర్వి, మరి ఇంట్లో వాళ్ళకి సోషలు లేదు. బయట సోషల్ వర్కర్కి అందరికీ భోజనాలు పెడతావు, ఇంట్లో ఏంటి సైడ్ వర్కర్? ఏం వర్కరు? ఓకే, సోషల్ లేదు, సైన్స్ లేదు, నాకు బుర్ర ఎలగలే. మ్యాథ్స్ ఉండేమైతే అందరి దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు పరిసయ్యులు భక్తి బాగా చేస్తారు, అమ్మ దగ్గరికి వచ్చేసరికి కోర్బాన్ అంటారంట. కోర్బాన్ అంటే దేవునికి ఇచ్చేసాను, నీకు పెట్టేది లేదంటారంట అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసరికి. అందుకే దేవుడు అన్నాడు, నేను బలిని కోరువాడను కాను. చెప్పండి తర్వాత మాట, కనికరమనే. ఐ డిజైర్ సంథింగ్. మీరు ఒక పక్కే అర్థం చేసుకున్నారు దేవుణ్ణి, ఒక ప్రక్కే మనిషిని చూస్తున్నారు, ఒక కోణంలోనే మీరు వెళ్తున్నారు, కానీ యు థింక్ అదర్ సైడ్. యుఎస్లో ఒక మెసేజ్ నాకు భలే ఆశ్చర్యమైందండి. ఒక అతను గబగబా వెళ్తుంటే బై మిస్టేక్ తన పర్స్ కింద పడిపోయింది. పర్సులో చాలా డబ్బు ఉంది. హోమ్లెస్ పర్సన్స్ చాలామంది ఉంటారు, ఇల్లు లేని వాళ్ళు. అతను ఆ పర్స్ తీసుకెళ్ళి తన వెనకాల పడి, సార్ మీ పర్స్ పోగొట్టుకున్నారని చెప్పి ఇచ్చేస్తాడు. ఆశ్చర్యపోతాడు అతను చూసి, నువ్వు హోమ్లెస్ బాయ్గా ఉన్నావు, నీకు ఇది డబ్బులు అవసరం కదా, నువ్వు ఎందుకు ఇచ్చేసావు? సార్ నేను అట్లయితే తీసుకోను. తను రక్షణ పొందిన వ్యక్తి, చాలా డబ్బు ఉంది, నో నాకు వద్దండి అంటే, నీకు కొంచెం డబ్బులు అవసరమేమని చెప్పి తీసిస్తాడు. ఇస్తుంటే సరే తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేశాడో నేను చూసి ఆశ్చర్యపోయానండి. ఆ డబ్బు తీసుకొని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? పక్కన రెస్టారెంట్కి వెళ్ళి చాలా ప్యాకెట్స్ ఫుడ్ కొని తనకన్నా పేదవాళ్ళకి ఆ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటాడు. తను చూసి ఆశ్చర్యపోతాడు. తన చొక్కాయి తీసి
తనకి యాక్సిడెంట్ అయినప్పుడు కలిగిన దెబ్బలు సార్, అందువల్లే నేను ఇంట్లో నుంచి తోసివేయబడ్డాను. ఐ హ్యావ్ నథింగ్. మనం ఒక సైడే చూస్తాం ఒక మనిషిని, బట్ వీ డోంట్ సీ అదర్ సైడ్. దట్స్ గ్రేట్. నేను ఆశ్చర్యపోయాను. మన మందిరానికి వస్తారు ఒక అమ్మ, వాళ్ళ బాబు నా దగ్గరికి వచ్చి, అన్న నాకు ఆశ్చర్యం అయిపోయింది, కళ్ళు తిరిగిపోయినంత ఆశ్చర్యం. ఏంటి? ఆ లెనిన్ సెంటర్ దగ్గర ఒక ముస్లిం అడుక్కుంటూ ఉంటుంది. నేను రోజు ఆమెకి అటు వెళ్తే డబ్బులు ఇస్తాను, ఏదన్నా ఇస్తాను. ఆమె చాలా సిక్ అయిపోయింది. ఆమె నన్ను పిలిచి, బాబు ఇది నేను దాచిపెట్టిన డబ్బు, ఇది నువ్వు తీసుకో అని చెప్పి కవర్ ఇచ్చింది. నేను వద్దన్నా నా ప్రాణం తీసేసింది. ఆ కవర్ని ముట్టుకోకుండా నీకు తెచ్చిస్తున్నానన్నా, ఇది దేవునికి ఇస్తున్నానని చెప్పాడు. ఐ వాజ్ సో స్టన్. నాకు అర్థం కాలే. మనం చాలాసార్లు we look the person other side. ఒక సంగతిని మనం ఒక పక్కే అర్థం చేసుకుంటాం, మరొక పక్క చూడం. నేను బలిని కోరువాడను కాను, బట్ ఐ డిజైర్ సంథింగ్ మోర్. నేను ఇంకా చెప్తాను, దయచేసి చూడండి. నేను ప్రసంగి చెప్పాను కదా, వెరీ గుడ్. ఇర్మియా గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా 7. నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినిన వారు, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి, వినని వారు, లోబడనొల్లని వారు కాబట్టి, నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. తనకు కోపము తెప్పించి తరుము వారిని యెహోవా విసర్జించి వెలగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టుల మీద ప్రలాప వాక్యం ఎత్తుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినప్పుడు నేను ఇది మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నాను అంటాడు. ఆ వచనం ఎక్కడుంది? 22. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని. 22. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చిన గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏ ఆజ్ఞ? ఏ ఆజ్ఞ? అందరు తలకాయ పైకెత్తండి, నాకెళ్ళి చూడండి, కోపంగా చూడబాకండి. మీరు మాస్క్ పెట్టుకుంటే మీరు ఎట్ట చూస్తున్నారో అర్థం కావట్లేదు. తలకాయ పైకెత్తండి, నాకెళ్ళి చూడండి. నీ బ్రతుకు దినాలన్నీ ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆల్ ది డేస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది మాత్రమే నేను అడిగాను. ఐ డోంట్ వాంట్ యువర్ సాక్రిఫైజెస్. మీ బలి అవసరం లేదు నాకు. నీ మేక పిల్లలు, గొర్రె పిల్లలు తీసుకొని రమ్మని నేను కోరలేదు. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? బలి కన్నా విధేయతను కోరుతున్నాడు, ఒబీడియన్స్. దీనికి ఇది ఎన్నోది? 7వది కదా. దీనికి ప్యారలల్గా సమూయేలు మొదటి గ్రంథం 15:22. 15:22. ఇస్సాకు 15:22. అందుకు సమూయేలు,
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించట కంటే. నువ్వు బలి అర్పించడం ఏదో మందిరంలో అది చేయడం ఇది చేయడం కాదు, విధేయత ముఖ్యం. గాడ్ డిజైర్స్ ఒబీడియన్స్. నాకు ఈ మాట చాలా ఇష్టంగా ఉంది. వాట్ గాడ్ డిజైర్స్ అండ్ వాట్ గాడ్ డిలైట్స్. ఆయన దేని యందు ఆనందిస్తున్నాడు, దేనిని కోరుతున్నాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. హలో, నాకెళ్ళి చూడండి బిడ్డలారా, నువ్వు చదువుకోపోయిన పర్లా అట్టని చదువుకోబోకుండా మానేయమని కాదు. ఏం చెప్పావన్నా అంకుల్ అంటారా? మీరు ఎప్పుడైనా అన్నారా మీ పిల్లల గురించి, ఆడు చదవకపోయినా పర్లేదండి, నా మాట వింటే చాలు అని ఎప్పుడైనా అన్నారా? చెప్పండి, కాస్త నోరు తెరిచి. ఏమి అన్నట్టు అట్టకి చూస్తా ఉన్నారు, చెప్పండి. అన్నారు లేదా? చదువుకొని ఆడు కాలేజీకి వెళ్ళకపోయినా పర్లా, ఇంట్లో కూర్చొని రోడ్లు ఎమ్మడి తిరగకుండా డాష్ చెప్పండి, పిచ్చి పిచ్చి ఏషియా లేకుండా ఉంటే చాలు. దట్స్ హౌ గాడ్ ఈజ్ స్పీకింగ్. నా బలి అర్పించవసరం లేదు, నా మాటకు విధేయత చూపిస్తే దట్స్ వాట్ గాడ్ డిజైర్స్. ఇప్పుడు మీ కాకి రండి, 6:6. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును. నేను టైం చూసుకోవట్లే అసలు. ఓకే, మీ టైం కోరువాడిని కాను, కృపనే కోరువాడు నేను. చదువు. ఓకే. వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుడు ఏం కోరుతున్నాడు సార్? దీనత్వం కోరుతున్నాడు. గాడ్ డిజైర్స్ హంబుల్నెస్. అది లేకుండా దేవా చూడు, నేను ఎంతమందికి భోజనాలు పెట్టానో, ఎంతమందికి నేను అది చేశానో ఇది చేశానో, మందిరంలో ఎంత పని చేశానో, అది కాదు. దీనత్వం లేకుండా ఎంత చేసినా ఉపయోగం ఏముంది? కనికరం లేకుండా ఎంత చేస్తే ఉపయోగం ఉంది? సో నా వర్తమానం సగమే చెప్పే ఈరోజు, నెక్స్ట్ వీక్ సగం, ఇంకో సగం చెప్పారంటే 11 అవుద్ది. సో అసలు క్లోజ్ హియర్. మీరు చాలా మంచోళ్ళు అంకులు అంటారా? వాట్ గాడ్ డిజైర్స్. మీరు ఏమని అనుకోండి, ఈ మాట నా గుండెలో గుచ్చుకుంటా ఉంది. గాడ్ డిజైర్స్ సంథింగ్ మోర్. ఆయన నిలబడి పరిసయ్యుల శాస్త్రులతో అంటాడు, మీరు వెళ్ళి ఈ మాట అర్థం చేసుకోండి పోండి. నేను బలిని కోరువాటను కాను, నేను కనికరమనే కోరుతున్నాను. నేను ఇంకా చివరికి రాలా, నేను ఇంకా పాత నిబంధనలో ఉన్నాను. విస్తారమైన పొట్టేళ్ళు నాకు అవసరం లేదు. నీకు ఏం కావాలి? దీనత్వం, దీన మనసు కలిగి నడుచుకొనుట. మనుష్యుడా, ఏది ఉత్తమమో దేవుడు నీకు తెలియచేశాడు. ఐ డిజైర్ దట్. నీ భర్తకి బిర్యానీలు, మాంసం ఫ్రైలు పెట్టాల్సిన అవసరంలా, అట్లని పచ్చడి పెట్టమని అర్థం అంటారా? నువ్వు దీనత్వం కలిగి ప్రేమ చూపటం చాలు. దాట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నీ భార్యకి తాళ్ళు, చైన్లు, గొలుసులు అవన్నీ వేసి కట్టాల్సిన అవసరం లేదు. యు లవ్ హర్, ఆనర్ హర్, దట్స్ ఎనఫ్. అమ్మని పైకెత్తి కొండ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. కాస్త ప్రేమ చూపించి ఒక ముద్దన్నం పెడితే చాలు. డూ యూ గివ్ దట్? నా మందిరానికి వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లే. దిద్దుబాటు నాకు కావాలి. కరెక్ట్ యువర్ సెల్ఫ్.
నా మందిరానికి వచ్చి నువ్వు ఏదో చేయాల్సిన అవసరం లే. బలి పశువులు పొట్టేళ్ళు తీసుకురా అవసరం లే. నా మాట వింటే అంతే చాలు. నా మందిరానికి వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు. నా ఆజ్ఞలకు విధేయత చూపిస్తే చాలు. అంతకన్నా నాకేమి, నేను బలిని కోరువాడును కాను. మరి ఏం కోరుతావయ్యా? విరిగి నలిగిన హృదయం, ద బ్రోకెన్ హార్ట్. నేను బలిని కోరువాడును కాను. ఏం కోరుతావు? నీతి న్యాయము. నీ ఆఫీస్లో నమ్మకంగా ఉండు, అబద్ధం ఆడకు, మోరల్ వాల్యూస్ కాపాడుకో. యు అండర్స్టాండ్ యువర్ గాడ్. నీ దేవుడు గొప్ప దేవుడు. ఇవదే కాలంలో ఫ్రెష్ మార్నింగ్, దేవా నువ్వు కోరేది నేను ఇస్తానయ్యా చెప్దామా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద ఎవ్వరికి లేని దీవెన నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి సమర్పించుకుందామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మే ద లార్డ్ బ్లెస్ హిస్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో దీవించును గాక, ముద్రించును గాక. ఆయన కోరుకునే బిడ్డలంగా మనం ఉందుం గాక. నేను దేవుడు కోరుకునే బిడ్డగా ఉంటాను అని చెప్పడానికి ఇష్టమైతే లేచి నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ మన చేతులెత్తి ప్రభువుని ఆరాధించేద్దాం. ప్రభువుకి మన జీవితాలు సమర్పించుకుందాం. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. జీసస్, థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. We love you, Lord. We bless you, Lord. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. అందరూ మీ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. పైన ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వాక్యంలో జీవం ఉంది, మీ వాక్యంలో ఆశీర్వాదం ఉంది, మీ వాక్యంలో సర్వ సంపదలు ఉన్నాయి. మీ వాక్యానికి లోబట్టడానికి సహాయం చేయండి. ఈ చెడ్డ లోకంలో నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ దాసులను దాసులంటే మా సహోదరి సహోదరులను దీవించండి. మా సోదరుడు బాలస్వామిని ఎంతో ప్రమాదం నుంచి కాపాడారు. స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే సరోజన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మోషే అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులైన బిడ్డలందరినీ మీ ప్రేమ గల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలు, యవన బిడ్డలను మీకు అప్పగిస్తున్నాను. యవన కాలంలో వారికి ఆలోచన పుట్టించండి. వాక్యములో లోతుగా వెళ్ళటం నేర్పించండి. దయగల తండ్రి, మా సోదరుడు బాబురావు గారి మరి అల్లుడి తమ్ముడు హాస్పిటల్లో ఉండగా కనికరించి ముట్టి స్వస్థపరచండి. అట్లాగే కొంతమంది బిడ్డలకి సుఖమైన కాన్పు ఇచ్చారు, వారిని దీవించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డలకి మీ ఆశీర్వాదం దయచేయండి. యవన బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. యవన బిడ్డలకి మీ యొక్క మరి మంచి భవిష్యత్తు దయచేయండి. చదువుకున్న బిడ్డలకి, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి, వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మీ పరలోకపు దీవెన దయచేయండి. మీ దీవెనలతో నింపి పంపించండి. ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా ఈ బిడ్డలను దీవించండి. మీ గాయపడిన తాకండి, మీ దీవెనతో నింపి పంపించమని మీ వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. పెద్దగా ఆమేన్, పెద్దగా ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకెత్తండి. దేవా, నువ్వు కోరుకున్న రీతిగా నన్ను చేయనని అడిగండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి పరిశుద్ధాత్మ దేవుని చేరిన బిడ్డలకి సర్వలోకమున్న పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం తోడై నడిపించును గాక.